హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం చిన్ని సీరియల్లో మన యష్మి గారు అయితే వచ్చారు. బామ్మ సత్యభామ అనే క్యారెక్టర్లో అయితే వచ్చారు. నాకైతే సూపర్ సూపర్ అనిపించింది. యాక్చువల్గా మనకు సీరియల్ ఎలా ఉంటాయంటే కొన్ని కాపీ పేస్ట్లు అయితే మనం చూస్తూ ఉంటాం. కానీ ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి మళ్ళీ మళ్ళీ కాపీ పేస్ట్లు వస్తే మాత్రం కొంచెం చిరాగ్గా అయితే అనిపిస్తుంది. ఆ కాపీ పేస్టుల వెనకాల పడేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అది ఏమి ఎక్కడ అనేసి మీకైతే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. యాక్చువల్గా ప్రజా రైటర్స్ అనేసి మనకు ప్రొడక్షన్ హౌస్ అయితే ఉంది. ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచే చిన్ని సీరియల్, అలాగే నువ్వు లేక నేను నువ్వుంటే నా జతగా సీరియల్, 2 సీరియల్ అయితే వస్తాయి. 2 సీరియల్లో హీరోయిన్ కిడ్నాప్ అక్కడ జరిగింది. అంటే నువ్వుంటే నా జతగా సీరియల్లోనూ హీరోయిన్ కిడ్నాప్ జరిగింది. అలాగే చిన్ని సీరియల్లో కూడా హీరోయిన్ కిడ్నాప్ అయితే జరిగింది. అసలు నువ్వుంటే నా జతగా సీరియల్ హీరోయిన్ కిడ్నాప్ అయినప్పుడు ఏం జరిగిందంటే ఆ అమ్మాయికి, అంటే మన హీరోయిన్ ఉన్నారు కదా, మిథున గారు ఉన్నారు కదా, మిథునాకైతే ఫుల్ ఫేవర్. అసలు లేని ఫేవర్. ఆ షెడ్యూల్లో 1 వీక్ షూటింగ్ జరిగితే 1 వీక్ 14 డేస్ అయితే ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేస్తారు. మీకు తెలిసిన విషయమే కదా. 14 డేస్ ఎపిసోడ్లో ఆ అమ్మాయికి ఫుల్ ఫీవర్ ఉండడం వల్ల అక్కడ షూటింగ్కి అయితే రాలేకపోయింది. అప్పుడు కిడ్నాప్ డ్రామా ఆడి ఏదో స్టోరీని అయితే ముందుకు తీసుకొచ్చి యష్మి వచ్చిన 2 వారాలు అయితే టీఆర్పీ రేటింగ్ వేస్తే మామూలుగా దూసిపోలేదని మనం తెలుసు. ప్లస్ టీఆర్పీ అయితే ఆ 2 వారాల పాటు వచ్చింది. అదేవిధంగా చిన్ని సీరియల్ కూడా ఇప్పుడైతే హీరోయిన్ కిడ్నాప్ అయింది. హీరోయిన్ కిడ్నాప్ అయితే హీరోయిన్కి జ్వరం వచ్చిందా అంటే లేదు, హనీమూన్ ట్రిప్లో ఉంటారనేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. కొన్ని ఇన్స్టాగ్రామ్ సైట్లలో, కొన్ని ఇన్స్టాగ్రామ్ పోస్టులు హీరోయిన్కి రీసెంట్గా పెళ్ళైంది, అందుకోసమని హనీమూన్కి వెళ్ళారనేసి తెలుస్తుంది. ఆ హనీమూన్ని డ్రామాని కవర్ చేయడం కోసం సేమ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి మళ్ళీ యష్మి గారిని అయితే ఒక పోలీస్ కాప్గా అయితే తెచ్చారని మనకి తెలుస్తుంది. అంటే ఒక డీసీపీ కలిసి పోలీసే అక్కడ మన ఎవరైతే చేశారో మనకు కొంచెం మ్యాడీ వాళ్ళ నాన్నగారు కిడ్నాప్ చేశారనేసి ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాననేసి అయితే చెప్పింది. అదేవిధంగా ఇక్కడ యష్మి వచ్చిన 2 వారాలకంతా సీరియల్ అయితే టైం చేంజ్ అయింది. మనకు తెలిసి 9:30 PM నుంచి 6 PMకి అయితే పడింది. ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్గా అదే జరగబోతుంది. అంటే 7 PM నుంచి 6 PMకి అయితే పడబోతుంది. యష్మి తర్వాత అయితే సీరియల్ అయితే ఎండ్ అయింది. అదేవిధంగా ఇక్కడ కూడా 6 PM నుంచి బిగ్ వచ్చే టైం ఖచ్చితంగా సీరియల్ ఎండ్ అవుతుంది. కాబట్టి చిన్ని సీరియల్ మనకు 6 monthsలో అయితే ఉందని మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? మీ చిన్నలో యష్మి కూడా లేకపోతే చిన్నలు అంటేనే నచ్చదు అనేసి అనుకుంటా ఉంటారు. కామెంట్ చేయండి. యష్మి వచ్చిన తర్వాత ద బెస్ట్ టీఆర్పీ రేటింగ్ వస్తుందని నా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే చెన్నీ సీరియల్ బాగుంటే ఇల్లు ఇల్లాలు బాగుంటుంది, ఇల్లు ఇల్లాలు బాగుంటే కార్తీక దీపం బాగుంటుంది. అన్ని సీరియల్ ప్రైమ్ టైంలో సూపర్గా ఉంటాయి. కాబట్టి నేనైతే అనుకుంటాను యష్మి వచ్చి మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది. కానీ యష్మి వచ్చిన తర్వాత చేంజ్ అవ్వడం, శుభం కార్డు పడడం ఇవి కామన్గా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అది విధంగా అక్కడ ఏ ప్రొడక్షన్ హౌస్ అయితే చిన్ని సీరియల్ ఎండ్ చేసి అక్కడ నువ్వుంటే సీరియల్ని 7 PMలో వేసినా బాగుండేదని నా పర్సనల్ ఫీలింగ్. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్.